హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ శ్రీ నేరళ మాల్యాద్రి గారు. నమస్తే మాల్యాద్రి గారు. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు 2-వీలర్కి సంబంధించి ఏవైనా కొత్త చట్టాలు వచ్చాయా? ముఖ్యంగా హెల్మెట్కి రిలేటెడ్గా అసలు ఎలాంటి మార్పులు జరిగాయి? 2-వీలర్స్లో జనరల్గా 2-వీలర్ నడిపేవాళ్ళు వాళ్ళ తల మీద హెల్మెట్ అనేది ఎక్కడ ఏది దొరికితే అది కొనేసుకుంటారు, తక్కువలో వస్తే కొంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, వెళ్ళిపోతుంటారు. హెల్మెట్ 2-వీలర్ కూడా తగిలించుకొని కూడా ఉంటారు. అవును, బట్ పెట్టుకోరు, ఇక్కడి నుంచి ఇక్కడికే కదా అని. అట్టే వెనక్కి కూర్చున్న వాళ్ళు పిలియన్ రైడరు అతను పెట్టుకోడు. ఒక్కోసారి మోర్ దాన్ 2 పర్సన్స్ కూర్చుంటారు. సో పర్మిటెడ్ ఓన్లీ 2, బట్ పిల్లల్ని పెట్టేస్తారు, వాళ్ళకి హెల్మెట్లు ఉండవు. ఇలాంటి అన్నీ ఉన్నందువల్ల ఒక యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నా కానీ తల మీద అది ప్రాపర్గా పెట్టుకోకపోతే జారి అది పడిపోయి తలకి దెబ్బ తగిలి యాక్సిడెంట్స్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ హెల్మెట్కి సంబంధించి అనేక చట్టాలు వచ్చినాయి. ఆ హెల్మెట్లో వచ్చిన మార్పులు ఖచ్చితంగా చెప్పాలంటే ఇద్దరే నడపాలి. ఒకటి నడిపేవాడు, ఒకటి వెనక కూర్చునేవాడు, ఇద్దరు హెల్మెట్స్ పెట్టుకోవాలి. తర్వాత రిజిస్టర్డ్ కంపెనీస్ నుంచే హెల్మెట్స్ కొనుక్కోవాలి. ఎక్కడంటే అక్కడ బట్టి కొనుక్కొని వాటి స్పెసిఫికేషన్స్లో లేకపోతే ఆ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ గనక ఆ హెల్మెట్ ఫెయిల్ అయితే నేను హెల్మెట్ పెట్టుకున్నాను కదండి అంటే లాభం లేదు. సో గుడ్ క్వాలిటీ ఉన్న రికగ్నైజ్డ్ హెల్మెట్ పెట్టుకోవాలి, ఇద్దరు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా టై చేసుకోవాలి. అది ప్రాపర్గా టై చేసుకోకపోయినా కానీ అది యూజ్ లేదు, జంప్ అయి పడిపోతుంది. అవును. సో ఇద్దరికి హెల్మెట్లు పెట్టుకొని ప్రాపర్గా ట్రై చేసుకొని గుడ్ క్వాలిటీ హెల్మెట్ అనేది పెట్టుకొని దాని ద్వారా వెళ్ళాలి. తర్వాత గతంలో కేవలం ఫైనే ఉండేది హెల్మెట్ పెట్టుకోకపోతే. ఇప్పుడు కొంత పీరియడ్ టైము లైసెన్స్ క్యాన్సిల్ చేసేటట్టు కూడా మరి అమెండ్మెంట్ చేశారు. సో మీరు ప్రాపర్ హెల్మెట్ పెట్టుకోకుండా మీరు వెళ్తుంటే మిమ్మల్ని పట్టుకుంటే శిక్ష కింద ఫైన్ వేస్తారు. కొంత పీరియడ్ మీ యొక్క లైసెన్స్ను కూడా సస్పెండ్ చేస్తారు. సో అంత సీరియస్గా కొంచెం చట్టాల్లో అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి సెక్షన్ 129 అనుకుంటున్నాను, నేను కరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను. సో ఇది ఇంటర్న్ ఇదనమాట. అది కూడా కొంతమంది అడుగుతుంటారు, ఎంత వయసు వాళ్ళు దాటితే పెట్టుకోవాలి హెల్మెట్. నేను భార్యాభర్త వెళ్తున్నాము, నాకు బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని అడుగుతారు. 4 years దాటిన వాళ్ళంతా, చిన్నపిల్లలు కాకుండా 4 years దాటిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బైక్ మీద వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు వెళ్తున్నారు అనుకోండి, ఇద్దరు పిల్లలు కూడా అబోవ్ 4 years అయితే ఆ ఇద్దరు పిల్లలకు కూడా హెల్మెట్ కంపల్సరీయా? ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి దెబ్బ తగిలి ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. సో ఎన్ని చట్టాల్లో ఎన్ని మార్పులు వచ్చినా వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ అనేది జరగనప్పుడు దానివల్ల పెద్ద యూజ్ లేదు. సో ఖచ్చితంగా ప్రజలు మీ యొక్క ఈ వీడియోని చూసిన తర్వాత ప్రాపర్గా హెల్మెట్ ధరించడము, అదేవిధంగా మంచి హెల్మెట్, గుడ్ క్వాలిటీ ఉన్న హెల్మెట్ కొనటము చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు కాపాడుకోవాలి. అలా కాకపోతే ఏముందంటే హెల్మెట్ లాస్ను వైలేట్ చేసిన అవుతారు. అంటే దానివల్ల నష్టం పోయేది వాళ్ళే, ఎవరు వాడలేదో వాళ్ళు. ఖచ్చితంగా అది వాడాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అన్నమాట. మరొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్కూటర్ కొన్నారు కొత్తగా. గతంలో హెల్మెట్లు అనేది మీరు కొన్నారా లేదా ఎవరు పట్టించుకోరు కదా. అవును, స్కూటర్ కొన్నారు కానీ హెల్మెట్ కొనకపోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా మోటార్ వెహికల్ రూల్స్ మారినాయి అనమాట. సెక్షన్ 138 క్లాజ్ 4 క్లాజ్ F ఈ రూల్స్ ప్రకారం మీరు బండి కొన్నప్పుడు 2-వీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా 2 BIS కంపెనీ అంటే BIS కంప్లైంట్ ప్రొటెక్టివ్ హెడ్గేర్ ఈచ్ ఫర్ ద డ్రైవర్ అండ్ పిలియన్ డ్రైవర్ వాళ్ళు ఇవ్వాలి. వెహికల్ అమ్మే వాళ్ళ వెహికల్ అమ్మే కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు కొనుక్కున్నారు మీరు ఒక 2 కంపల్సరీగా
దాని యొక్క ఇది కూడా ఉందన్నమాట. ఏంటి, 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్స్ 2 BIS కంప్లైంట్ ప్రొటెక్టివ్ హెడ్ గేర్ ఇవ్వాలి. అంటే అట్లాంటి కనుక ఇవ్వకపోతే దానివల్ల చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.